ఎల్ఆర్ఎస్ పథకంలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీపీఓ సుమలత సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీలపై పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇప్పటికే ఐఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ ఫీజుతో 20% రాయితీ ఉన్నందున సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీఓ సుమలత మాట్లాడుతూ 2020లో అక్రమ లేఅవుట్లు అదేవిధంగా ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు ₹1000 కట్టి దరఖాస్తులు చేసుకున్న వారి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25% రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇక అక్రమ లేఅవుట్లలో 10% రిజిస్ట్రేషన్ అయిన వారు కూడా క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని వివరించారు. ఎటువంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారని పేర్కొన్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీము వినియోగదారులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 2020లో ₹1000 కట్టి ప్రతి ఒక్కరూ చాలామంది అప్లై చేసుకున్నారు. దీంట్లో రిజిస్ట్రేషన్ వాల్యూ పైన ఎప్పుడైతే క్లయింట్ ఏ ఇయర్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో దానిపైన మరియు ఇప్పుడు ఆ వచ్చిన ఫీజు అమౌంట్లో కూడా 25% రాయితీతో ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు ₹1000 కట్టడమే కాకుండా 10,000 కట్టి కూడా లేఅవుట్ అప్లికేషన్స్ చేసుకున్నారు. 10% ఏదైతే ఒక అన్అప్రూవ్డ్ లేఅవుట్లో 10% ఆల్రెడీ సోల్డ్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయి మిగతా వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి కూడా గవర్నమెంట్ గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ త్రూ ఏదైనా డౌట్ ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కనుక్కొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. దీని గురించి వార్డ్ ఆఫీసర్ని అందరినీ కూడా మనము మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా దీని గురించి దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ